రేయ్, అది కాదురా, వాడు ఇంటికి వెళ్ళను అన్నాడనుకో, నువ్వైనా వాడికి నచ్చ చెప్పాలి కదా. కొత్తగా పెళ్ళైన వాడు అలా భార్యను వదిలేసి బయట ఉండడం ఏం బాగుంటుంది చెప్పు? అప్పటికి నేను వద్దు, ఇంటికి వెళ్ళమని చెప్పాను, కానీ వాడు వెళ్ళలేదు. ఎందుకు వింటాడు? మొదటి నుంచి వాడి దారి వాడిదే. ఏ రోజైనా నేను చెప్పింది విని ఉన్నట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. వదినా, ఒక్క సెల్ఫీ తీసుకుందామా? మా అన్నయ్య పెళ్లి గురించి అప్డేట్స్ ఇవ్వమని ఫాలోవర్స్ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. అవునదినా, వెంటనే అప్డేట్ ఇవ్వాలి. ఒక్క సెల్ఫీ. వదినా, స్మైల్. ఏంటి మీరిచ్చేది? అసలు తన ఇంటికి కోడలే కానప్పుడు మీకు వదిన ఎలా అవుతుంది? బుద్ధి లేకుండా వదినా అని పిలుస్తున్నారు. మనే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు కాదన్నంత మాత్రాన, నీకిష్టం లేదన్నంత మాత్రాన జరిగిన పెళ్లి కాకుండా పోతుందా? ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా అందరూ ఆ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అందరూ దాన్ని పెళ్లి అని అనుకుంటున్నారేమో, కానీ నేను మాత్రం దాన్ని మోసం అనుకుంటున్నాను. జరిగిన మోసాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల మిగిలేది బాధే నాన్న. దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే అందరికీ అంత మంచిది. అన్నా రండి. నమస్తే. కూర్చోండి. నమస్కారం. 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 కూర్చోండి అన్న. ఏంటి సత్య, ఎలా ఉన్నావు? ఏమైంది? ఇంట్లో ఎవరైనా పోయారా? అయ్యో, అలాంటిదే లేదన్నా. అయితే మరేమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? కొత్తగా పెళ్ళైన ఇంట్లో ఎంత సందడుండాలి? ఏదా కళ కనిపించట్లేదే? ఏంటి మనమ్మ, అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా ఉంటే ఎలా? కొత్తగా పెళ్ళైన జంట చేత పుట్టలో పాలు పోయించడం మన ఆచారం కదా. మరి పాలు పోయించారా? లేదన్నయ్య గారు. లేదని అలా బాధగా చెప్తారేంటి? బయలుదేరండి, ఈ జంటను తీసుకొని పోయి ఆ కార్యక్రమం జరిపిద్దాం. ఏమైంది మీ అందరికీ? అంటే నేను చెప్పినా గాని నా మాట వినరన్నమాట, అంతేనా? అయ్యో, అదేం లేదన్నా. అయితే మరి అందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి నా కళ్ళ ముందే, నా సమక్షంలో నువ్వు నీ భార్య కలిసి పుట్టలో పాలు పోయాలి. మనమ్మా, ఆ ఏర్పాట్లు చేయించండి. అలాగే అన్నయ్య. అమృత, వెళ్ళి పాలు తీసుకునిరా. అలాగే అత్తయ్య. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కొత్తగా పెళ్ళైనా మా అన్న వదిన చేత పుట్టలో పాలు పోయించే ప్రోగ్రాం జరగబోతుంది. దాన్ని మీకు లైవ్ చేయబోతున్నాం. అయితే వెళ్దాం పదండి. బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి, మా ఇంటి ఆవరణలోనే పుట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మెల్యే గారు దగ్గరుండి మా అన్న వదిన చేత పుట్టలో పాలు పోయించడానికి రెడీ అయ్యారు. చూడండి. ఏ శ్రియా, ముందా వీడియో ఆపండి. ఏం పర్లేదండి, తీయనేయండి. ఇది కూడా మాకు పబ్లిసిటీనే కదా. ఎంతైనా పొలిటీషియన్స్ కదా, మాకిలాంటివి చాలా అవసరం కూడా. మీరు కానివ్వండి, బాగా షూట్ చేయండి, ఏది మిస్ అవ్వకూడదు. అలాగే సార్. నా తమ్ముడు సత్యకి కొత్తగా పెళ్ళైంది. ఆ జంట చేత దగ్గరుండి ఈ కార్యక్రమం జరిపించడానికి నేనే స్వయంగా వచ్చాను. మీ అందరి సమక్షంలో ఈ జంట చేత ఈ కార్యక్రమం జరిపించి మన ఆచారాలు ఎలా కాపాడుకోవాలో మీ అందరికీ తెలిసేలా చేయబోతున్నాను. సత్య, కానీ
సత్య, ఇద్దరు కలిసి పాలు పోయండి. మణిమ, పెళ్ళైన జంటకి జరగాల్సిన అన్ని అచ్చట్లు ముచ్చట్లు దగ్గరుండి జరిపించాలి. కొత్త కోడలు ఇంటికొస్తే ఏమేం చేస్తారో అన్నీ జరగాలి. అర్థమైందా? నేనే దగ్గరుండి చూస్తాను. ఏదీ తక్కువ కాకూడదు. అలాగేనండి. మీరు చెప్పాక ఇక కాదనేది ఏముంది? అలాగే చేద్దామండి. ఏమని? రండి రండి, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడు గనక నేనే అందరికి వడ్డించాను అంటే ఈ ఇంటి కోడలుగా నా స్థానం బాగా స్ట్రాంగ్ అవుతుంది. అత్తామామల దగ్గర మంచి మార్కులు కొట్టేయచ్చు. మంచినే కోరుకుంటున్నా. అవునండి. అమ్మా అమృత, ఇలా రామ్మా. మావయ్య, నువ్వెందుకు తీసుకెళ్తున్నావమ్మా? అది మావయ్య గారు, ముత్తైదువులు భోజనానికి కూర్చున్నారు, వాళ్ళకి వడ్డించాలి కదా. దానికి నువ్వెందుకమ్మా? కొత్తగా పెళ్ళైన జంట ముత్తైదువులను ఇంటికి పిలిచి స్వయంగా భార్యాభర్తే కదా వడ్డించాల్సింది. అది మన సాంప్రదాయం కదా. అంటే మంజుకి ఇవన్నీ తెలియదు కదా మావయ్య గారు. తెలియకపోతే తెలుసుకుంటుందమ్మా. నువ్వు కూడా అన్నీ తెలుసుకునే వచ్చావా ఏంటి? మెల్లమెల్లగా అన్నీ అవే అలవాటవుతాయి. అమ్మా మంజు, ఇలా రామ్మా. ఏంటి మావయ్య? ముత్తైదువులకి నువ్వు నీ భర్త స్వయంగా వడ్డించాలి. సత్య ఏడి? నాన్న సత్య, ఓసారి ఇలా రా. సత్య, నువ్వు మంజు కలిసి ముత్తైదువులకు భోజనాలు పెట్టండి. నాకిలాంటివి నచ్చవు నాన్న.